వెల్కమ్ టు కంప్యూటర్ ఎగ్జామ్స్ కార్నర్. స్టాటిక్ జీకే సిరీస్ అన్నది ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతోంది. అండ్ ఈ స్టాటిక్ జీకే సిరీస్ లో భాగంగా ఏవైతే స్టాటిక్ జీకే పరంగా ముఖ్యమైన ప్రశ్నలు ఉంటాయో సో వాటిని రోజుకు ఒక 10 క్వశ్చన్స్ ని నేను మీకు వీడియోస్ ద్వారా అందివ్వడం జరుగుతుంది. సో ఈ రోజు ఫస్ట్ డే. ఈ రోజు 2011 సెన్సెస్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ నేను మీకు అందిస్తున్నాను. First question: the percentage of persons below the poverty line in 2011-12 was estimated to be 21.9%. Next question: as per census 2011, the male literacy rate in India was 82.14 percentage. Next question. As per census 2011, the state with the highest urban population is Goa, 62.20 percentage. Next question. The literacy rate of Andhra Pradesh as per the census of 2011 was 67.02 percentage. Fifth question. The percentage of urban population in India based on 2011 census is 31.16 percentage. Next, as per the census 2011, the state with the highest number of rural population is Uttar Pradesh. Next, as per the census 2011, the percentage of total Sikh population in India is 1.7 percentage. In next question, India population continued to be employed in agriculture until 1990, approximately 65%. Next question. The first official census in India was done in 1881. సో యాక్చువల్గా 2011 సెన్సస్ తర్వాత 2021లో సెన్సస్ జరగాల్సి ఉండింది. బట్ కరోనా పాండమిక్ వచ్చింది కదా, కోవిడ్ పాండమిక్. సో ఆ విషయంలో అది పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్గా ది షెడ్యూల్ ప్రకారంగా 2024లో సెప్టెంబర్లో స్టార్ట్ కావాల్సి ఉంది. మేబీ ఇంకొక 2-3 నెలల్లో నెక్స్ట్ సెన్సస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చివరిగా ఎప్పుడు సెన్సస్ అంటే 2011లోనే జరిగింది. ఆ తర్వాత ఇప్పటిదాకా జరగలేదు. ఓకే. సో ద ఫస్ట్ అఫీషియల్ సెన్సస్ ఇన్ ఇండియా